దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక. దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ అందరూ సంతోషంగా ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్, హ్యాపీ. సో దేవునికి మహిమ. గడిచిన వారం నుండి ఈ వారం వరకు దేవుడు తన యొక్క కృపలో భద్రపరిచి మన యొక్క పునరుత్థాన దినమును మన జీవితంలో ప్రవేశపెట్టినందుకు దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఈనాటి వాక్య భాగంలోనికి వెళ్దాము. మనము గత కొన్ని వారములుగా ఫిలిప్ పత్రికను ధ్యానిస్తూ వస్తున్నాము. సో అందులో భాగంగా మనము 1వ అధ్యాయంలో కంప్లీట్ చేసుకొని గత వారములో 2వ అధ్యాయంలో ప్రారంభించి ఉన్నాము. గత వారములో 2వ అధ్యాయంలోని మొదటి 2 వచనములు ధ్యానించి ఉన్నాము. అందులో భాగంగా మనం చూసుకున్నది ఏంటంటే, ప్రతి సంఘము కూడా ఏక మనస్సు కలిగి, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలిగి, ఒక్కదాని అంది అనగా కేవలము ప్రతి సంఘము సువార్తపైనే ఆధారపడి సువార్తను మన హృదయంలో నింపుకొని అటు రీతిలో ముందుకు వెళ్ళాలని మనం చూసి ఉన్నాము. ఈ వారము 3వ వచనం నుండి మనం ధ్యానించున్నాం. ఈ వారం దేవుడు మనతో మాట్లాడాలన్నా కొన్ని వచనాలు చదువుకొని అందులో నుండి 2-3 విషయాలు మనం నేర్చుకున్నాం. 3వ వచనం, కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుటకు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే వ్యక్తునుగా చేసుకొని మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపినవాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వచనములలో నుండి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నాం. ఇంగ్లీష్ బైబిల్ ఉందా మీ దగ్గర? ఫోన్లో ఉంది ఇంగ్లీష్ బైబిల్? ఒకసారి ఓపెన్ చేసి ఇవ్వండి. సో ఒకసారి మనం కనుక ఇంగ్లీష్ బైబిల్లో ఇక్కడ మనం చూస్తున్నట్లయితే కొన్ని విషయాలు మనకు క్లియర్గా కనబడుతుంది. 3వ వచనం కాంచి మనం ధ్యానించుదాము. కక్ష చేతనైనను వృతాతిశయం చేతనైనను ఏమీ చేయక వినయమైన మనస్సు గలవారై ఒకరినొకడు యోగ్యుడని ఎంచుకొనవలెను. దేవునికి మహిమ కలుగును కాక. ఒకసారి మనం ఈ 2 వచనాలు ధ్యానించినట్లయితే, మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మీరు కార్యములు చేయడం చాలా అవసరం. దేవుని సన్నిధిలో సంఘములో దేవుని యొక్క కార్యాలు చేయడం చాలా అవసరం. కానీ ఆ కార్యాలు కానీ కార్యక్రమాలు కానీ ఏ మనసుతో చేయాలి, ఎలా చేయాలో వివరిస్తూ ఉన్నాడు పౌలు గారు. ఏమంటూ ఉన్నాడు? కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను ఏమీ చేయక. నాకు ప్రశ్న, దేవుని సన్నిధిలో కక్ష చేత ఎట్లా చేస్తుంది చెప్పండి ఒకసారి. కక్ష చేత ఎలాంటి పనులు? అసలు కక్ష చేత మనం పనులు చేస్తామా? కక్ష చేత దేవుని సన్నిధిలో? మరి ఎందుకు అంటే పౌలు గారు ఈ రకంగా వాక్యాన్ని చెప్తూ ఉన్నాడు. అసలు మనం కక్ష చేత ఏ పనులు చేయం కామన్గా మన సంఘంలో, అంటే సంఘాలలో. మరి దేవుడు ఎందుకు కక్ష చేతనైనను వృతాతిశయము చేతనైనను అంటే దాని అర్థం ఏంటి? 3వ వచనంలో ఇంగ్లీష్లో ఏమనుంది? లెట్ నథింగ్ బి డన్ త్రూ స్ట్రైఫ్ ఆర్ వెయిన్ గ్లోరీ. వెరీ గుడ్. వృతాతిశయము ఇంగ్లీష్లో ఏమనుందంటే వెయిన్ గ్లోరీ. గ్లోరీ అంటే మహిమ, వెయిన్ అంటే వ్యర్థమైనది. వెయిన్ గ్లోరీ అంటే వ్యర్థమైన మహిమ. అంటే దాని అర్థం ఏంటి?
నెక్స్ట్ ఏమన్నా స్ట్రైఫ్ అంటే కక్ష. చూడండి, మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మరి దేవుని సన్నిధిలో కక్ష చేత ఎలా మనం పనులు చేస్తామంటే ఇలాగూ చేస్తాం. ఎలాగూ? మన పరపతిని, మన పలుకుబడిని, మన గొప్పతనాన్ని చూపించుకోవడానికి పక్క సంఘము ఒక 1000 రూపాయల ప్రోగ్రాం చేస్తే ఆ వ్యక్తి మనకు కొంచెం భేదాభిప్రాయం ఉన్నది. ఆ సంఘముతో, ఆ వ్యక్తితో మనకు భేదాభిప్రాయం ఉన్నది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ టీము, ఆ గ్రూపు, ఆ ఫెలోషిప్ ఎవరో ఒకరు 1000 రూపాయలతోటి మీటింగ్ చేస్తే మనం ఎన్ని వేలతోటి చేస్తాం? 10,000తోటి ప్రోగ్రామ్ చేస్తాం. ఇప్పుడు ఆ ప్రోగ్రామ్ ఏ మనసులో నుంచి వచ్చింది? వాడు 1000 రూపాయలు చేస్తాడా? వాడు 1000 రూపాయలు చేస్తే నేను 10,000తోటి చేయలేనా? వాని మీద ఉన్నటువంటి కక్షతోటి మనం ఏం చేస్తున్నాం? ప్రోగ్రామ్ అడ్డు పెట్టుకొని మనదేందో మనం చూపిస్తున్నాం. క్లియర్? కక్ష చేతనైనను అంటే వ్యక్తిగత విషయాలు మన మనసులో పెట్టుకొని వాళ్ళకంటే ఎక్కువ మనం చేయాలని ఆశ కలిగి, మనది అంటే నేను నీకన్నా గొప్పగా చేయగలను, నీకన్నా ఎక్కువే నేను అనేటువంటి హృదయం కలిగి మనం పనులు చేయొద్దు అని పౌలు గారు చెప్తూ ఉన్నారు. అలాంటి వ్యక్తులు లేరంటారా? మన సమాజంలో ఉన్నారు, సంఘాలలో ఉన్నారు, సమాజంలో ఉన్నారు, మన కుటుంబాలలో కూడా ఉన్నారు. అందుకే పౌలు గారు స్పష్టంగా చెప్తున్నాడు, ప్రియ సహోదరుడా, సహోదరి, కక్ష చేత ఒకరి మీద నీకు కోపం ఉంది, ఆ కోపాన్ని బట్టి నువ్వు ప్రోగ్రాం రూపంలో నీ పరపతి ఏందో నువ్వు చూపించుకోవాలనుకుంటే ఆ ప్రోగ్రాం సక్సెస్ కాదు. అది జనాల దృష్టికి సక్సెస్గా అనిపించిన దేవుని దృష్టిలో అసలు ప్రోగ్రామే కాదు. రెండోది ఏమంటున్నాడు? వృథాతిశయము, వెయిన్ గ్లోరీ. వెయిన్ గ్లోరీ అంటే ఎలా అంటే నేనేంటో ఈ ఊర్లో నేను చూపించాలి, నన్నే పొగడాలి అందరూ. నేను ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టినంటే ఈ ప్రోగ్రాం ద్వారా 100 మందికి నా గురించి తెలవాలా, 100 మంది నన్ను గొప్పగా పొగడాలి. వెయిన్ గ్లోరీ, వ్యర్థమైన గ్లోరీ, దేవునికి మహిమ రాకుండా ఆ ప్రోగ్రాం ద్వారా మనం ఏందో కనపరుచుకోవాలి, 10 మంది మనల్ని ఫోకస్ చేయాలి, 10 మంది ద్వారా ఏం పెట్టిండ్రు ఆ ప్రోగ్రాం. అసలు ఈ వ్యక్తి వల్లనే మొత్తం సమస్తం జరిగింది. ఈరోజు ప్రోగ్రాం బిగినింగ్ నుండి ఎండింగ్ వరకు మొత్తం ఈ వ్యక్తి లేకపోతే వేస్ట్, ఈ ప్రోగ్రాం నడిచేది కాదు అంటే దాని అర్థం ప్రోగ్రాం నడిపించింది ఎవరు? వ్యక్తి మహిమ, వెయిన్ గ్లోరీ. ఇలా వ్యక్తిగతంగా మహిమను కోరుకునేటువంటి ప్రోగ్రామ్స్ కానీ, కార్యక్రమాలు కానీ, కార్యములు కానీ చేయొద్దు అని పౌలు గారు చెప్తూ వస్తున్నాడు. ఒకవేళ మన హృదయాల్లో అలాంటి ఆలోచనలు ఉన్నట్లయితే మనమేం తీసేయాలి? మనమేం చేయాలి? వాటిని వదిలిపెట్టాలి అంటున్నాడు పౌలు గారు. ఈరోజు వాక్యం అంటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, కక్ష చేత నువ్వు దేవుని కార్యక్రమాన్ని అడ్డుపెట్టుకొని వారి మీద కక్ష తీర్చుకోవాలి, వారికన్నా ఎక్కువ నువ్వే అని అనిపించుకోవాలని అనుకుంటే అలాంటి కార్యక్రమం వ్యర్థం. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ ఊరిలో కానీ లేదా నీకున్న సమాజంలో కానీ, నీ సమాజంలో కానీ నీ గొప్పతనం ఏందో చూపించుకోవడానికి, 10 మంది చేత నువ్వు పొగిడించుకోవడానికి దేవుని పేరును అడ్డుపెట్టుకొని, దేవుని సువార్తను అడ్డుపెట్టుకొని నీవు కార్యక్రమాలు చేస్తూ ఉన్నట్లయితే అది నీ మహిమ కొరకు కాదు కానీ నీ పతనానికే కారణం. అలాంటివి మనము చేయకూడదని పౌలు గారు ఫిలిప్పు సంఘానికి రాస్తూ 2వ అధ్యాయంలో 3వ వచనంలో చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ ఏమంటూ ఉన్నాడు? మరి ఎలాంటి మనసు కలిగి ఉండాలంటే మనము కక్ష అనే మనసు లేక, సొంత మహిమ అనేటువంటి మనస్సు లేక ఎలా ఉండాలంట? వినయమైన మనస్సు గలవారే ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనుడి. ఇలాంటి మనస్సు కలిగిన వ్యక్తులు చాలా తక్కువ సంఘాలలో. అయ్యా నాదేముందయ్యా, ఒక వ్యక్తి ఒక ప్రోగ్రాం కొరకు అంత ఖర్చు పెట్టిండు, ఇంకొక వ్యక్తి వచ్చి బ్రదర్ మీరు చేయబట్టే ఈరోజు ప్రోగ్రాం నడుస్తుందంటే ఆ వ్యక్తి అన్నాడు, దేవుని బ్రదర్ అంతా దేవుని కృప, దేవుడు ప్రోగ్రాం పెట్టే స్తోమత ఇచ్చిండు, పెట్టినాం, మనది కాదు, దేవునికే మహిమ అని చెప్పే వ్యక్తులు ఎవరు ఉన్నారు ఈ కాలంలో? 100%లో 90% లేరు. ఉన్నారు, 10 మంది ఉన్నారు, 10% మంది ఉన్నారు. దేవుడు అలాంటి వారిపైనే దృష్టిస్తాడు.
దేవుడు ఏమంటున్నాడంటే, అందుకే మనం ఏ కార్యక్రమం చేసినా అది దేవునికి మహిమ తీసుకొచ్చేలాగా ఉండాలి. కానీ ఆ కార్యక్రమం ద్వారా మనము ఫోకస్ అవ్వాలని చూస్తే, మన ఖ్యాతిని పెంచుకోవాలని చూస్తే అది దేవునికి మహిమను తీసుకురాదు. దేవునికి మహిమను తీసుకురాదు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, వినయమైన మనస్సు కలిగి ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుకొనొచ్చు కార్యక్రమాలు చేయాలి. అప్పుడు కక్ష వస్తుందా మన హృదయంలోనికి? ఇప్పుడు మనకంటే మన పక్కవాడే గొప్పవాడు అనే ఆలోచన మనకున్నప్పుడు ఆ వ్యక్తి పైన మన కక్ష ఉంటుందా? ఉండదు. ఆ వ్యక్తి కంటే మనము గొప్పగా చూపించుకోవాలనుకుంటామా? అనుకోను. అందుకే దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, వినయమైన మనస్సు మనము కలిగి ఉండాలి. నెంబర్ 1. నెంబర్ 2, నీవు లేదా నీ పలుకుబడి కంటే నీ వ్యక్తి, అంటే నీ ఎదుట ఉన్న వ్యక్తి బహుదీనుడైనా బహు పేదరికంలో ఉన్న నీకంటే గొప్పవాడనే మనసు నీకు ఉండాలి. నువ్వు కోటీశ్వరుడు అవ్వచ్చు. అదే కోటీశ్వరుడు సంఘానికి వచ్చిండు, వాడు పేదరికంలో ఉన్న వ్యక్తి సంఘానికి వచ్చిండు, ఇరువురు ఆరాధనలో ఉన్నారు. ఈ కోటీశ్వరుడు మనసు ఎలా ఉండాలి అంటే, నీ కోటీశ్వరుడు అంటే నీ యొక్క కోట్ల ఆస్తిని బట్టి ఆ మనసు ఉప్పొంగొద్దు, కానీ నాకంటే ఈ యొక్క పేదవాడే గొప్పవాడు, యోగ్యుడు అనేటువంటి వినయమైన తగ్గింపు మనసు మనకు ఉండాలి. అది నిజమైన ఐశ్వర్యం అంటే. ఆ మనసు ఉండడమే నిజమైన గొప్పతనం అంటే. దేవుడు అది కోరుకున్నాడు మనలో నుండి. మనము ఎక్కువ కాదు, మన ఎదుటి వారే, మన పొరుగు వారే, మన పక్కవారే గొప్పవారు, యోగ్యులు అనే మనసు మనకుండాలి. అది ఎప్పుడు వస్తుందో తెలుసా? మనము ఎప్పుడైతే మనం పాపులమని గ్రహిస్తామో, ఒకసారి మనం కూర్చొని మనం ఎన్ని పాపాలు చేశామో ఒకసారి మనం గ్రహించి ఆ పాపాలన్నిటిని మనం ముందులో పెట్టుకున్నప్పుడు మనం ఎంత అయోగ్యులమో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన పక్కవారు ఎంత యోగ్యులో మనకు అర్థమవుతుంది. అందుకే దేవుడు ఏమంటాడు, నీ కంటిలో ఉన్న దూలమును చూడగా నీ పక్కవారి కంటిలో ఉన్న నలుసును చూస్తే ఏం లాభం? మన దూలాన్ని మనం చూసినప్పుడు నలుసు చాలా తక్కువది కదా, అప్పుడు మనకంటే పక్కవాడు యోగ్యుడని అనుకుంటాం. మన పాపములను మనం గ్రహించినప్పుడు, పక్కవాడిని గ్రహించిన మనసుతో మనం చూసినప్పుడు మనం ఎంత నీచులమో మనకు అర్థమవుతుంది, పక్కవారు ఎంత యోగ్యులో మనకు అర్థమవుతుంది. అప్పుడు మన హృదయము తగ్గింపుతోను, వినయముతోను, పశ్చాత్తాపముతోను నిండి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి తగ్గింపుతో మనము ముందుకు సాగుతాం. అందుకే పౌలు గారు ఏమంటూ ఉన్నాడు, ప్రియ సంగమా, కక్ష చేత ఏ పని చేయకండి. కక్ష చేత నువ్వు దేవుని పని అడ్డుపెట్టుకొని నీ కక్ష సాధించాలనుకుంటే అది మన నాశనానికి దారితీస్తుంది. కాబట్టి కక్ష చేత ఏ పని చేయొద్దు. నువ్వు పని చేయకపోయినా పర్లేదు, నువ్వు కార్యక్రమం చేయకపోయినా పర్లేదు, నువ్వు మీటింగ్ పెట్టకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. కానీ నీ కక్ష కొరకు, నీ కక్ష నెరవేర్చుకోవడానికి, నీ పక్కవాని పత్రాన్ని కోరుకోవడానికి నువ్వు దేవుని పేరును వాడుకుంటే అది నీకు శ్రమ అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు, వృతాతిశయము. నీ హృదయం ఉప్పొంగి, నీ హృదయం ఏం కోరుకుంటుంది అంటే, నన్నే పొగడాలి, నన్నే పొగడాలి, నా పేరు ప్రఖ్యాతలు ఊరంతా ప్రాకాలి, ఊరంతా తెలవాలి, నా గురించి పలానా వ్యక్తి అంటే అసలు అబ్బా అన్నిటికీ ముందుంటాడు, ఈ వ్యక్తి లేకపోతే ఆ ప్రోగ్రామే జరగదు, ఆ మీటింగే జరగదు అనేటువంటి ఆ గొప్పతనాన్ని నువ్వు కోరుకున్నట్లయితే అలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకు అనగా, ప్రతి ప్రోగ్రాం చేసినా, ప్రతి కార్యక్రమం చేసినా, నువ్వు సంఘం తరపున చేస్తున్నా, సంఘ కమిటీ ద్వారా చేస్తున్నా, ఏ తరపున చేస్తున్నా, నువ్వు దేవుని నామమును అడ్డు పెట్టుకొని నీ నామానికి ఘనత తెచ్చుకోవాలని చూస్తూ ఉన్నావు. మరి అలాంటప్పుడు దేవుడు ఊరుకుంటాడా? సాతాను, అందుకే సాతాను అసలు ఎందుకు పడిపోయింది పరలోకము నుండి? సాతాను ఎవరండి? దేవుని సమ్ముఖములో ఒక గొప్ప స్థానములో ఉన్న లూసిఫర్, దేవదూత. దేవుడు ఎంత గొప్పగా డిజైన్ చేశాడంటే, అడుగు వేస్తుంటే అడుగున ఒక మృదంగ నాదము మోగినట్టు లూసిఫర్ ఆరాధనకే హెడ్, ఆ టీంకే హెడ్. ఎంత గొప్పగా ఆరాధన జరిగిస్తుంది అంటే అంత గొప్పగా ఆరాధన జరిగిస్తుంది. అదంతా చూసుకొని లూసిఫర్ ఏం చేసింది, నా వల్లనే దేవునికి మహిమ జరుగుతుంది, నా వల్లనే దేవుడు మహిమ పొందుతున్నాడు
ఆ మహిమ దేవుని కాదు, అసలు ఇంత గొప్పగా జరిగిస్తున్న నాకు రావాలని చెప్పి దేవుని కంటే ఎక్కువగా తన మహిమను కోరుకుంది లూసిఫర్. దేవుని కంటే ఎక్కువ నాకే నా పేరు రావాలి, నాకు మహిమ రావాలి, అందరూ నన్ను పొగడాలని గర్వంతో ఉప్పొంగిపోయింది. పరలోకంలో ఉన్న లూసిఫర్ ఎక్కడికి చేరిపోయింది? పాతాళానికి అనుదొక్కబడింది. ఈరోజు ఒకవేళ దేవుని సంఘంలో ప్రియ సహోదరుడా, నీ నామ ఘనత కొరకు దేవుని నామమును నువ్వు అడ్డు పెట్టుకుంటే ఒకానొక రోజున నువ్వు కూడా పాతాళం నుండి కనద్రొక్కబడతావు. కాబట్టి ఒకవేళ మనస్సు ఉంటే మన నుండి తీసివేయాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. నెక్స్ట్ 4వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? ఇలాంటి యోగ్యమైన మనస్సు కలిగి, ఇలాంటి వినయమైన మనస్సు కలిగి, ఇలాంటి పశ్చాత్తాప మనస్సు కలిగి, ఇలాంటి ప్రేమ కలిగిన మనస్సు కలిగి ఏం చేయాలంట? ఇలాంటి ఒక్కనికంటే నాకన్నా నా పొరుగువాడు యోగ్యుడు అనేటువంటి మనస్సు కలిగి ఏం చేయమంటున్నాడు? మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాకుండా ఇతరుల కార్యములను కూడా చూడవలెను. సంఘానికి ఇస్తున్నటువంటి ఆజ్ఞ, లేదా సంఘానికి ఇస్తున్న సలహా, లేదా సంఘానికి చెప్తున్న మంచి మాట ఏంటంటే, ప్రియ సహోదరుడా, నీ కార్యమును నువ్వు ఎలాగైతే చూసుకొనుచున్నావో, నీ అవసరతలు నువ్వు ఎలాగైతే చూసుకొనుచున్నావో, నీ యొక్క అవసరతలు నువ్వు ఎలాగైతే తీర్చుకొనుచున్నావో, అలాగే నీ సంఘములో పేదవారు ఉన్నారు, లేని వాళ్ళు ఉన్నారు, పూట గడవని వాళ్ళు ఉన్నారు, బయటికి చెప్పుకోలేక శ్రమల గుండా వెళుతూ ఒక ముద్ద తినడానికి ఆహారం లేక నలిగిపోతూ ఇబ్బంది పడుతూ బయటికి మంచిగా ఉంటూ నవ్వుతూ లోపల శ్రమను అనుభవిస్తూ దుఃఖపడుతున్నటువంటి అనేకమైనటువంటి నీ సంఘ సహోదరులు ఎంతమంది ఉన్నారు, సంఘ కుటుంబాలు ఎంతమంది ఉన్నారు. అలాంటి వారిని నువ్వు గ్రహించి, గమనించి, వెతికి వారికి నువ్వు సహాయము చేయాలి. నీ సొంత కార్యములను ఎలాగైతే నువ్వు చూసుకొని చూన్నావో, అలాగే నీ సంఘములో ఉన్న ఇతరుల కుటుంబాల కార్యములను కూడా వారికి నీ చేతనికి సహాయం చేయమని దేవుడు చెప్తూ ఉన్నాడు. దానికి ఒక ఉదాహరణగా ఒకరిని మనకు చూపిస్తున్నాడు. ఎవరా వ్యక్తి? యేసుక్రీస్తు వారు. ఎలా చెప్తున్నాడంటే, ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కూడా తన సొంత కార్యక్రమాలు చూసుకోలే కానీ, తన సొంత వ్యక్తిత్వాన్ని చూసుకోలే కానీ, తనకంటూ తన స్వార్థాన్ని చూసుకోలే కానీ, తన జీవితాన్ని మొత్తం ఇతరుల కొరకు పెట్టిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తిని చూసి మనం నేర్చుకోవాలి, ఆ వ్యక్తిని చూసి సంఘం నేర్చుకోవాలి. తన జీవితం మొత్తం ఇతరుల కొరకే దారిపోసాడు, ఇతరుల కొరకే శ్రమించాడు, ఇతరుల కొరకే బ్రతికాడు, ఇతరుల కొరకే మరణించాడు, ఇతరుల కొరకే తిరిగి లేచాడు, ఇతరుల కొరకే రాబోతూ ఉన్నాడు. అటువంటి వ్యక్తిని పరిచయం చేస్తూ ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే యేసుక్రీస్తు, లోక రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు ఆయనకు పేరు. చూడండి 5వ వచనంలో ఏమంటున్నాడు? క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ప్రతి సంఘము, ప్రతి సంఘస్థుడు, ప్రతి సోదరుడు, ప్రతి సోదరు ఈరోజు కలిగి ఉండాల్సిన మనస్సు ఏంటో తెలుసా? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు, లూసిఫర్కు కలిగిన మనసు కాదు. తన్ను తాను తగ్గించుకున్న మనసు. చూద్దామా ఒకసారి ఏమంటూ ఉన్నాడు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. ఈ మనస్సు మనకు ఉండాలి. ఎలాంటి మనస్సు అంటే కొంచెం డీటెయిల్గా వెళ్తా చూడండి. మొట్టమొదటిగా 5వ వచనంలో ఆయన ఏమని ఉంది? 6వ వచనంలో ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడు. క్రీస్తు ఎలాంటి స్వరూపం కలిగిన వాడంట? దేవుని స్వరూపము, సాక్షాత్తు దేవుడే, సాక్షాత్తు దేవుడే ఆయన. ఆ దేవుడు, దేవుని స్వరూపం కలిగిన వ్యక్తి ఏం చేశాడంట? నెక్స్ట్
దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు. కానీ దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాండి. మన నల్గొండ పట్టణంలో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్కి 10,000 మంది జనాభా వచ్చినారు. ఆ మీటింగ్కి మన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం గారు వచ్చినారు. అయితే లక్కీగా ఆ పెద్ద స్టేజ్ వేసినారు. 10,000 మంది జనము, పెద్ద స్టేజ్, అటు స్క్రీన్స్ ఇటు స్క్రీన్స్, మన సీఎం గారు కూర్చునే సీటు వరకు చాలా స్పష్టంగా కనబడుతుంది 10,000 మందికి. అదృష్టాన్ని బట్టి నీకే అర్హత వచ్చిందంటే సీఎం గారి పక్క సీట్లో కూర్చునే లక్ నీకు వచ్చింది, ఆ ఛాన్స్ నువ్వు వదిలిపెట్టుకుంటావా? చెప్పండి ఒకసారి. సీఎం పక్కన కూర్చునేటువంటి అవకాశాన్ని నువ్వు వదిలిపెట్టుకుంటావా? ఆ 10,000 మంది ఎదుట ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్స్లో సీఎం గారి పక్కన నీ ఫేస్ నువ్వు అవపడుతూ ఉంటే ఆ కూర్చుని అదృష్టం నీకు వస్తే మనం వదిలిపెట్టుకుంటామా? వదిలిపెట్టుకో. అమ్మ పిలుస్తుంది కింద, స్టేజ్ కింద, తర్వాత వస్తాను. రిలేటివ్స్ పిలుస్తుంటారు, మీటింగ్ అయిపోయినా కలుద్దామంటారు. సేవకుడు పిలుస్తున్నాడు, అయా కొన్ని నిమిషాలు కొంచెం టైం ఇవ్వండి అంటే ఏ ఒక్క వ్యక్తి, విలువైన వ్యక్తి, భార్య పిలిచినా, కొడుకు బిడ్డలు పిలిచినా రామక్కడి నుంచి ఆ ప్లేస్ వదిలిపెట్టుకోవడానికి మనకి ఇష్టం ఉండదు ఆ గంట సేపు. ఎందుకంటే మనం గొప్పగా ఫీల్ అవుతాం. అంత గొప్ప వ్యక్తి పక్కన మనం కూర్చుంటే మనకి ఎంత గొప్పతనం ఉంటుంది. రేపటి రోజున జనాలంతా మనం ఎలా చూస్తారు? వామ్మో, సీఎం కింద సన్నిహితమైన అంటే మనుషులమై ఉండి ఇహలోకపరమైన అధికారం కలిగిన వ్యక్తి దగ్గర కూర్చుంటే అక్కడ నుండి వదిలిపోవడానికే మనకి ఇష్టం ఉండదు. అలాంటిది సాక్షాత్తు తండ్రి అయిన దేవుని పక్షమున కుడి పార్శ్వమున కూర్చుండేటువంటి దేవుని స్వరూపము కలిగిన ఈ లోక సృష్టికర్త యేసుక్రీస్తు వారు ఆఫ్టర్ ఆల్ నీ కొరకు, నా కొరకు, ఈ పాపుల కొరకు ఆ మహిమను వదిలిపెట్టుకోవడానికి కూడా, పక్కన పెట్టడానికి కూడా ఆయన ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. నీ కొరకు, నా కొరకు ఆలోచించలేదు. ఇమ్మీడియట్గా ఆ మహిమను పక్కకు పెట్టి కోటాను కోట్ల దేవదూతలు నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడిని పొగుడుతున్నాను ఆ స్తుతి మహిమలను సైతము పక్కకు పెట్టి కేవలం నీ కొరకు దిగొచ్చాడు పరలోకానికి. ఆ స్టేజ్ని దిగి వచ్చిండు, స్టేజ్ కిందికి వచ్చిండు. ఎలా వచ్చిండో తెలుసా? మనకు కొన్ని డిజైన్స్ ఉంటాయి కదా. ఎగ్జాంపుల్, ఒక చైన్ మనం ఏమంటారు ప్రిపేర్ చేయించుకోవాలనుకున్నాం, బంగారం గోల్డ్ చైన్. మనం గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఏమేమి చూస్తాం చెప్పండి? ఫస్ట్ ఏం చూస్తాం? చైన్ చూస్తాం. ఆ చైన్లో ఏం చూస్తాం మనం? మోడల్స్. ఆ గోల్డ్ స్మిత్ ఏం చేస్తాడంటే మన దగ్గర తీసుకొచ్చి ఆ షాపులో ఉన్న ప్రతి రకమైన మోడల్ని మనం వెతికి పెడతాడు. నువ్వు ఏ చైన్ సెలెక్ట్ చేసుకుంటావు? ఎలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకుంటావు? అందులో ఉన్న ఆ మోడల్ ఉన్న బెస్ట్ మోడల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ₹1 ఎక్కువైనా మనం పెట్టి ఏం చేస్తామంటే ఆ బెస్ట్ మోడల్ని మన పైన ఉండేలాగా చూసుకుంటాం. అదే మోడల్స్లో అది బెస్ట్ అయిందంటే చివరికి ఏముంటుంది? లాస్ట్కి తిరస్కరించబడిన, అందరూ వద్దనుకోబడిన ఏదో ఒక చిన్న మోడల్ ఉంటుంది, చిన్నది, సాధారణమైనది కదా. ఆ మోడల్ ఎవరైనా సెలెక్ట్ చేసుకుంటారా? దేవుడు ఏం చేశాడంటే ఆ విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు, కానీ ఆ మహిమను పక్కకు పెట్టి భూలోకానికి వచ్చేటప్పుడు భూలోకంలో బాండ్ సర్వెంట్ అనగా కఠిన దాసుడు నుండి మొదలు పెడితే కొన్ని రూపాయలు దేవుడు మొదలు పెట్టుకున్నాడు. ఎక్కడి నుంచి? ఈ లోకంలో అత్యధిక స్థానంలో వ్యక్తి ఎవరు? చక్రవర్తి. ఎగ్జాంపుల్, ఒక రాజు, రాజు తర్వాత మంత్రి, మంత్రి తర్వాత సైనికుల తర్వాత వారి దగ్గర పనిచేసే వ్యక్తులు, వాళ్ళ సైనికుల ఇంట్లో పనిచేసేటువంటి ఇంకా వ్యక్తులు, ఇలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూలోకానికి రావాలనుకున్నారు, ఆయన ఏ మోడల్ సెలెక్ట్ చేసుకోవాలని అన్ని మోడల్స్ని పైన పెట్టిండు, కానీ ఎదుట పెట్టుకున్నాడు. ఎక్కడి నుండి? రాజు. ఆయన రాజు కావాలంటే రాజుగా పుడతాడు,
ఆయన మంత్రి కొడుకు కావాలంటే మంత్రి కొడుకుగా పుడతాడు, ఆయన సేవకుని కొడుకు కావాలంటే సేవకుని కొడుకుగా పుడతాడు. ఆయనకు ఉన్నటువంటి అవకాశం అది. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు? దాసుని అంటే దేవునితో విడిచిపెట్టకూడని భాగ్యం మనం ఎంచుకోలేదు, కానీ ఫస్ట్ మనుషుల పోలికగా పుట్టి. దీన్ని ఒకసారి అర్థం చేసుకున్నాం. దీన్ని ఎలా అర్థం చేసుకున్నామంటే, దేవుడు ఉన్నాడు కదా, దేవుని సభకు ముందు ఎవరున్నారు? నెక్స్ట్ ఎవరున్నారు? ఎవరుంటారు? దేవుని యొక్క సముఖం అందు, దేవుని అన్న పరలోక రాజ్యం, దేవుడు, తర్వాత దూతలు. ఇప్పుడు దూతలు ఒక ఉన్న ఆప్షన్ దూతలుగా, నెక్స్ట్ ఇంకో ఆప్షన్ మనుషులు. ఇప్పుడు దూతల కంటే మనుషులు ఎక్కువ, మనుషుల కంటే దూతలు ఎక్కువ? దూతలు ఎక్కువ. మరి దేవుడు దూతగా పుట్టిండొచ్చు కదా. అంటే పోలికగా, దూతల పోలికగా పుట్టలే దేవుడు. ఒక నీచమైన మనిషిని పోలికను ఎంచుకున్నాడు. నెంబర్ 1 ఎంపికలో చూడండి ఎంత తగ్గింపు. ఆయన మనసు ఒకసారి మనం గమనించాం. దూతలు ఆధిక్యత కలిగిన దూతలు ఉన్నారు, మనుషులు తక్కువ. ఈ తక్కువ దాన్ని ఎంచుకున్నాడు దేవుడు. నెక్స్ట్ మనిషి దగ్గరికి వేయండు, ఆ ఆకారం దగ్గరికి వేయండు. ఈ ఆకారం దగ్గరకు వచ్చేసరికి మ్యూజియంలో ఏమున్నాయి? మనిషి ఆకారంలో రాజు ఆకారం ఉంది, మంత్రి, సేవకులు, సైన్యాధిపతులు, భటులు, నెక్స్ట్ దాసులు. ఈ 5 ఆకారాలలో ఆయన దేన్ని సెలెక్ట్ చేసుకున్నాడు? మరలా ఏ మోడల్ సెలెక్ట్ చేసుకున్నాడు? దాసుని స్వరూపము ధరించుకొని. అనగా రాజుకి ఏ అధికారం ఉంటుంది? శాసించే అధికారం. దాసునికి ఏ అధికారం ఉంటుంది? శాసనానికి లోబడే అధికారం మాత్రమే ఉంటుంది. అంతకుమించి ఏముండదు. ఇది చెయ్యి అంటే చేయాల్సిందే, మాట మాట్లాడే హక్కు లేదు. మనుషుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తనకు తానే ఏం చేసుకున్నాడు? రిక్తుని చేసుకున్నాడు. రిక్తుని చేసుకోవడం అంటే అర్థం ఏంటండి? ఎంటీ హిమ్సెల్ఫ్. హీ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. దేన్ని ఆయన ఎంప్టీ చేసుకున్నాడు? దేన్ని ఎంప్టీ చేసుకున్నాడు ఆయన? ఇప్పుడు మీరు కొంచెం లింకప్ చేయండి. ఫస్ట్ ఆయన స్టార్టింగ్ పాయింట్ నుండి ఇప్పుడు ఆయన వచ్చిన దాని వరకు మీరు టాలీ చేస్తే అసలు ఆయన స్టార్టింగ్ ఎవరు? ఆయన యేసుక్రీస్తు వారు ఎవరు? ఇన్ ద బిగినింగ్ ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? దాసుని రూపంలో. అంటే ఏమి ఎంటీ చేసుకున్నాడు ఆయన? ఏమేంటి చేసుకున్నాడు ఆయన? ఆయన వదులుకున్నాడు? ఆ దేవునికి వచ్చే మహిమను పక్కకు పెట్టేస్తున్నాడు. ఆయన తనకు తానే రిక్తునిగా చేసుకున్నాడంటే ఆయన మహిమను కోల్పోలే. మళ్ళీ దీన్ని అర్థం చేసుకోవాలి. దేవుడు మహిమను కోల్పోలే. ఆయన కోల్పోలే మహిమను. ఆ మహిమను కాసేపు ముసుగు వేసుకున్నాడు. ఆ మహిమను కాకుండా దాసుని స్వరూపంలోనికి ఆయన జన్మించాడు. మనుష్యుని పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తనకు తానే ఆ మహిమను పక్కకు పెట్టి, ఎగ్జాంపుల్ ఏంటంటే దేవతలు ఒకసారి మనం ఊహించుకుందాం. పరలోక రాజ్యంలో దేవుడు భూలోకానికి దిగి వస్తున్నాడు. మహిమ దేవదూతలంతా డిస్కషన్ జరుగుతుంది. మరి దేవతలు అడుగుతున్నారు దేవుడిని, ప్రభువా మరి ఇప్పుడు నువ్వు భూలోకానికి పోతున్నావు కదా, ఏ రూపంలో పోతావు? ఒక రాజకుమారునిగా పోతావా లేకపోతే ఎలా పోతావు అంటే దేవుడు ఏమన్నాడంటే నేను దాసునిగా పుట్టబోతున్నాను. అదేంటి ప్రభువా, మేము ఇక్కడ కోటాను కోట్ల దేవదూతలము నిత్యం మేము నిన్ను పొగుడుతూ ఉంటే ఆ పొగడ్తలని పక్కకు పెట్టి, ఆ మహిమను పక్కకు పెట్టి, నీ రాజరికాన్ని పక్కకు పెట్టి, నీకున్నటువంటి ఆ గొప్పతనాన్ని పక్కకు పెట్టి, నీ శక్తిని పక్కకు పెట్టి ఆఫ్టర్ ఆల్ ఒక దాసుని ఎలా నువ్వు పుడతావు? జస్ట్ ఇమాజిన్ కదా. వీ హ్యావ్ టు ఇమాజిన్ దట్. దేవుడు ఏమన్నాడు? నో, కొన్ని రోజుల వరకు, కొన్ని దినాల వరకు ఈ మహిమ నాకొద్దు, కొన్ని దినాల వరకు ఈ అధికారం నాకొద్దు, కొన్ని దినాల వరకు ఈ స్థితి నాకొద్దు, కొన్ని దినాల వరకు ఈ సింహాసనం నాకొద్దు, కొన్ని దినాల వరకు ఇది ఏది వద్దు, అన్ని పక్కకు పెట్టి తనకు తాను రిక్తునిగా చేసుకొని ఎలా ఒక రాజును సకల ఐశ్వర్యములు కలిగినటువంటి, సకల సమృద్ధి కలిగినటువంటి
రాచరికముతో ఉన్నటువంటి వస్త్రములను తీసివేసి ఒక ఇంటిలో బాండ్ సర్వెంట్గా ఎలాంటి దుస్తులు ధరించుకుంటారండి? సేవకులు అంటే మన ఇమాజిన్ అంతగా తగ్గించుకొని దేవుడు ఈ భూలోకంలో జన్మించాడు. ఆయన జన్మించినప్పుడు కూడా కనీసం ఒక రూమ్ రెంట్ కూడా దొరకలేదు. ఆయన జన్మించడానికి ఒక రూమ్ కూడా దొరకలేదు. ఎంతగా తగ్గించుకున్నాడంటే మేబీ దేవుని యొక్క తండ్రి అయిన దేవుని యొక్క హృదయం విలవిల్లాడిపోయిందేమో. మన కొడుకులు మన బిడ్డలు ఒక పశువుల పాకలో ఒక సత్రంలో పుడితే మనకు ఒప్పుకుంటామా? ఆఫ్టర్ ఆల్ గవర్నమెంట్ హాస్పిటల్ పుట్టడానికి మనం ఒప్పుకోము, అవునా కదా? గవర్నమెంట్ హాస్పిటల్లో సకల అవసరతలు అంటే సదుపాయాలు ఉన్న పేరు ఏది గవర్నమెంట్లో పుట్టిండా, ఆ పేరు కూడా మనం ఒప్పుకోము, అవునా కదా? అలాంటిది పరమ తండ్రి, ఆ తండ్రి అయిన దేవుని కుమారుడు ఒక పశువుల పక్కన ఆ యొక్క స్మెల్కి భరిస్తూ ఆ పశువుల పాకలో పుడుతున్నాడు అంటే తండ్రి హృదయం ఎలా ఉండుంటుంది? తనకు తాను ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్. ఆయన తలుసుకుంటే రాజభవనంలో పుట్టవచ్చు, సకల ఐశ్వర్యంలో పుట్టవచ్చు ఆయన. కానీ నీ కొరకు నా కొరకు పశువుల పాకలు తనకు తాను తగ్గించుకొని వ్యక్తులుగా చేసుకొని. అర్థమైందా? ఇప్పుడు మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని, అంటే అలాంటి మనసు కలిగి, అలాంటి తగ్గింపు మనసు కలిగి. ఇదంతా ఎందుకు చెప్తున్నాడు తెలుసా పౌలు గారు? ప్రియ సంగమా, మీరు మీ సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడాలి. అందుకే యేసుక్రీస్తు ఆయన ఎగ్జాంపుల్ చూపిస్తున్నాడు. ఆయనకి ఏం తక్కువ అని ఆయన భూలోకానికి వచ్చింది. ఆయనకి ఏం తక్కువ అని ఆయన మనుష్య రూపాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఒక దూతగా పుట్టొచ్చు కదా, గాబ్రియల్ దూతగా పుట్టొచ్చు కదా, ఒక మెసెంజర్లా పుట్టొచ్చు కదా. దేవతలను సైతం పక్కకు పెట్టి ఒక మనుషుని పోలిక, ఎన్నిక లేని తక్కువ ఎలాంటి యోగ్యత లేని మనిషి రూపంలోనికి ఎందుకు వచ్చిండు ఆయన? పోని మనిషిగా పుట్టినప్పుడు ఒక రాజుగా స్థితిలోకి ఆయన ఎన్నుకోవచ్చు కదా, ఒక రాజరికాన్ని ఆయన పొందుకోవచ్చు కదా, ఒక రాజకుమారునిగా ఆయన పుట్టవచ్చు కదా. ద ప్రిన్స్ ఆఫ్ పీస్ అంటారు కదా, మరి ఆ ప్రిన్స్ కొడుకుగా పుట్టవచ్చు కదా. ఎందుకు దాసుని స్వరూపం? బాండ్ సర్వెంట్ అంటే ఇంగ్లీష్లో. బాండ్ సర్వెంట్ అంటే సర్వెంట్కి కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, కానీ బాండ్ సర్వెంట్కి ఉండవు లిమిటేషన్స్. ఆ కాలంలో ఒకసారి ఒక వెలబెట్టి దాన్ని మనం బాండ్ సర్వెంట్ కొన్నామంటే లైఫ్ లాంగ్ ఈ వ్యక్తికి తనపైన అధికారం లేదు, తనపైన అధికారము లేదు ఈ వ్యక్తికి. ఎవరిపైన ఉంటుంది అధికారము? ఎవరిపైన ఉండదు. ఈయన కూర్చోవాలి, లేవండి, తినాలి, పండాలి, అంతేగా. మాట్లాడే హక్కు ఉండదు బాండ్ సర్వెంట్కి. అలాంటి తగ్గింపు స్థితిలోని దేవుడు వచ్చాడు. సింపుల్గా పోవాలంటే తెలుసా, ఇలాంటి తగ్గింపు మనసు కలిగి నీవు ఇతరుల కార్యాలు చేయాలి. ఆ మనసు నువ్వు కలిగి ఉన్నప్పుడే 100కు 100% నువ్వు కార్యాలు చేయగలుగుతావు. ఆ మనస్సు నువ్వు కలిగి ఉన్నప్పుడే 100కు 100% నువ్వు పక్కవాడిని యోగ్యునిగా నువ్వు చూస్తావు, పక్కవాడిని తగ్గింపు కలిగి ఉంటావు, పక్కవాడు నాకంటే గొప్పవాడని ఎంచుతాం, పక్కవారు నాకంటే మంచివాడని మనం గ్రహిస్తాం. వాడు ఎంత మూర్ఖుడైనా వానికన్నా ఎక్కువ నేను మూర్ఖున్నాను. అప్పుడు మనలో ఏం పని చేయదు, కక్ష అనే కార్యక్రమాలు పనిచేయం, వృధాతిశయం అనేటువంటి కార్యక్రమాలు మనలో పనిచేయం. అందుకే దేవుడు వాక్యం క్లియర్గా సెలవిస్తుంది, తను తానే రిక్తునిగా చేసుకొనెను. నెక్స్ట్ ఏమంటున్నాడు? మరియు ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనబడి మరణము పొందినంతగా. రెండో స్టెప్ ఏమంటున్నాడంటే, ఈయన పుట్టుకలో ఇంత తగ్గింపు ఉంది. రెండవది చావులో కూడా ఇంకెంత తగ్గించుకున్నాడంటే, ఆయన పుట్టిన తర్వాత ఆయన చావుకి ఎలా తగ్గించుకున్నాడంటే, మరణము పొందినంతగా, అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపింది. మరణంలో చాలా రకాలు ఉంటాయి, అవునా కాదా? మరణంలో చాలా రకాలు ఉంటాయి. పీస్ఫుల్ డెత్ ఉంటుంది, అంటే ఎలాంటి శ్రమ పొందకుండా నిద్రలోనే మనకు తెలియకుండానే మనం చనిపోవచ్చు కదా. కొంతమంది హార్ట్ అటాక్ వస్తే ఆ పెయిన్ వల్ల మరణిస్తాం.
యాక్సిడెంట్ అయితే ఆ గాయాల వల్ల మరణిస్తాం, లేదా సూసైడ్ చేసుకుంటే ఆ యాగని ద్వారా మరణిస్తాం. అర్థమవుతుందా? ఒకవేళ ఎవరైనా కొట్టి చంపితే ఆ గాయాలు, ఆ కఠినమైనటువంటి శ్రమ ద్వారా మనం మరణిస్తాం. కానీ దేవుడు పుట్టిన తర్వాత ఏ మరణాన్ని ఎంచుకున్నాడు, మరలా ఏ మోడల్, ఏ డిజైన్ ఎంచుకున్నాడు? ఆయన అనేక మరణాలున్నా, ఆయన ఎదుట అనేక డిజైన్స్ ఉన్నా, ఆయన ఏ డిజైన్ ఎంచుకున్నాడో తెలుసా? కొంతమంది అన్న కదా చస్తే ఇలా చావాలరా అని. ఎలాంటి మరణం? శ్రమ లేని, పెయిన్ లేని, పీస్ఫుల్ మరణాన్ని మనం కోరుకుంటాం. కొంతమందికి అసలు వితిన్ సెకండ్లో మరణిస్తారు. హార్ట్ స్ట్రోక్ వచ్చినా లేకపోతే నిద్రలోనే వారు మరణిస్తున్న విషయం తెలవకుండానే మరణిస్తారు. మంచి మరణం కదా అది. మనకు పెయిన్ తెలవకుండా మరణిస్తే, అదే యాక్సిడెంట్ అయ్యి కాలు ఎరిగి, తర్వాత చెయ్యి ఎరిగి, తర్వాత కాలు పడిపోయి, తర్వాత చెయ్యి పడిపోయి, మంచంలో పడిపోయి, మనకు సేవలు చేస్తూ పక్షవాతం వచ్చి నరకం అనుభవిస్తూ, మనకు మనం పని చేసుకోలేక, మనకు మనం తినలేక, మనకు మనం నడవలేక, బయటికి పోలేక, మన దీనస్థితిని పక్క వాళ్ళు చూస్తూ, మనకు చాకరీ చేస్తూ, వాళ్ళు మనల్ని విసుక్కుంటూ, ఈయనకి ఇంకెంతకాలం చేయాలి, కొన్ని సందర్భాల్లో ఎప్పుడు పోతే బాగుంటారు అని మనం ఎదుటే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నట్టు వాళ్ళని ఫీలింగ్స్. అలాంటప్పుడు మనకు ఎలా ఉంటుంది? ఎందుకురా ఈ బతికి దండగా అనుకుంటాం కదా. రకరకాల డిజైన్స్ ఉన్నాయి మరణాలు. యేసుక్రీస్తు వారు ఎలాంటి డిజైన్ ఎంచుకున్నాడు? శిలువ మరణం అంటే ఎందుకు చెప్పండి? అసలు శిలువ మరణం అంటే ఏదో తెలుసా? ఎందుకు స్పెసిఫిక్గా మరలా శిలువ మరణం అని ఇచ్చింది? అందులో శిలువ మరణం ఎవరు మరణిస్తారో తెలుసా? ఒక చిన్న ఎగ్జాంపుల్, ఉరిశిక్ష ఎవరికి వేస్తారు? దొంగలకి. అది ఎలాంటి నార్మల్ దొంగలు, ఇప్పుడు పెన్ను దొంగలించున్నా అని ఉరిశిక్ష వేస్తారా? అంటే లేకపోతే ఒక ఇంట్లో పోయి డబ్బు దొంగలించున్నా అని ఉరిశిక్ష వేస్తారా? ఎవరికి వేస్తారు ఉరిశిక్ష? ఈవెన్ రేప్ చేసిన వాళ్ళకే ఉరిశిక్ష వేయట్లేదు. మరి ఉరిశిక్ష పడాలి అంటే ఎలాంటి తీవ్రత బట్టి ఉరిశిక్ష పడుతుంది? న్యాయస్థానం ఎలాంటి తీవ్రతను బట్టి ఉరిశిక్ష వేస్తుంది? ఒక వ్యక్తి దేశంలోనికి జొరబడి అనేక చోట్ల బాంబులు పెట్టి అనేక వ్యక్తులు చంపుతున్న వాళ్ళకి ఉరిశిక్ష వేయట్లేదు. సంవత్సరాలు జైల్లో ఉంచిన తర్వాత విడుదల చేస్తున్నారు. మరి ఉరిశిక్ష పడ్డది అంటే ఆ వ్యక్తి ఎంత గొప్ప నేరస్తులైతే పడాలి కదా. శిలువ మరణం కూడా రోమా ప్రభుత్వంలో యూదుల కాలంలో ఒక వ్యక్తి శిలువ మరణం పొందుతున్నాడు అంటే వాడు ఎంత ద్రోహి అయి, ఎంత దేశద్రోహి అయి, లేకపోతే సామాజిక ద్రోహి అయి, లేకపోతే వాళ్ళ మతద్రోహి అయి, అందరి చేత తృణీకరించబడి, అందరి చేత కొట్టబడి, అందరి చేత ఛీ అనిపించబడి, అందరి చేత ఉమ్మివేయబడి, వీడు వ్యర్థుడు, వీని చంపడమే మేలు. ఆ శిలువ మరణం దేనికి సాదృశ్యం అంటే, శిలువలో వ్యక్తిని మరణించిందంటే ఇక వీనంత పనికిమాలిన వ్యక్తి ఒక లేడు. అసలు వీడి చావు లోకంలో ఎవ్వరికి రావద్దు. శిలువ మరణించిండు, శిలువ పైకి ఎక్కిండు అంటే ఇక వానంత వ్యర్థుడు ఇంకొకడు ఉన్నాడు అంటే ఆ శిలువ మీదకి ఎక్కినప్పుడే జనాలకు మైండ్లో అర్థమైపోతుంది, వీడంత పనికిమాలిన వ్యక్తికి ఒక లేడు, వీడు ఉండకపోవడమే మంచిది. అంటే గమనించండి, మరణంలో కూడా దేవుడు ఎలాంటి మోడల్ సెలెక్ట్ చేసుకున్నాడు. గొప్ప మరణం పొందుకోలే ఆయన. అందరి చేత చీకొట్టబడ్డాడు, వెలివేయబడ్డాడు, తృణీకరించబడ్డాడు, ఉమ్మివేయబడ్డాడు, విడిగుద్దులు గుద్దబడ్డాడు, కొరడాల చేత కొట్టబడ్డాడు, శరీరం సాలవలి దున్నబడి రక్తం గారుతూ ఉంటే ఆ ఎండలో ఆ శరీరము నలిగిపోయి విభజింపిపోయి ఆ దేహాల చుట్టూ ఈగలు వాలి ఆ దేహాలకు ఎండ కొడుతూ ఉంటే ఎర్రటెండలో ఆ వేడి ఆ తట్టుకోలేక నీళ్లు లేక రక్తము ఏరులై పారుతూ ఉంటే ముళ్ళ కిరీటం పెట్టబడి మొత్తబడి ఆ ముళ్ళన్నీ మన తలలోనికి గుచ్చబడి ఆయన నిలబడడానికే స్తోమత లేక, బలం లేక, శక్తి లేక, దాన్ని మంచినీళ్ళు ఇచ్చేటోళ్ళు ముందరికి రాక సమాజంలో వెలివేయబడి శిలువ మరణం ఇదిగో ఇలా ఉంటుంది అని తెలిసి ఆ మోడల్ ఎంచుకున్నాడు.
అంతగా తనకు తాను విధేయత కలిగి తగ్గించుకొని ఉన్నాడు. ఎవరి కోసం అండి? నీ కోసం, నా కోసం కాదు. నీవు నేను చేసిన పాపాల కోసం కాదు. మన చూపుల వల్ల, మన తలంపుల వల్ల, మన క్రియల వల్ల, మన మాటల వల్ల, మన దేహాల వల్ల, మన మోటివ్స్ వల్ల. మీరు బాగా గమనిస్తే పౌలు గారు ఏ విషయాల్లో మాట్లాడుతున్నారు? ఇవన్నీ బయటికి కనబడేటువంటి అలంకార రూపంలో మాట్లాడుతుండా, కంటికి కనిపించని మనసు కొరకు మాట్లాడుతున్నాడు పౌలు గారు. ఈ విధేయత తగ్గింపు అనేది బయటేసుకునే వస్త్రంలో ఉంటుందా, లేకపోతే మనం ఆలోచించే మనసులో ఉంటుందా, మన బిహేవియర్లో ఉంటుందా? పౌలు కోరుకునేది యువర్ ఇంటర్నల్ చేంజ్. నీ అంతరంగంలో వచ్చే మార్పు కావాలని కోరుకుంటున్నాడు దేవుడు. ప్రియ సహోదరుడా, దేవుడు ఏమంటూ ఉన్నాడు? ఇదిగో ఇలాంటి మనసు నీ యేసేయకున్నది. తగ్గించుకునే మనసు వేసేది, విధేయత చూపించే మనసు వేసేది, ఒకడు ఉమ్మి వేసినా తుడుచుకునే మనసు వేసేది, ఒకడు రే చీ అన్న తల దించుకునే మనసు వేసేది, ఒకడు కొట్టినా మరలా తిరిగి మాట కూడా ఎత్తని మనసు వేసేది. అంతటి మంచి మనసుని వేసేది, అంతటి తగ్గింపు కలిగిన మనసు వేసేది. ఇలాంటి మనస్సు మీరును కలిగి ఉండుడి అంటున్నాడు పౌలు గారు. ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుని వాక్యం ఏమైనా సెలవు ఇచ్చిందో తెలుసా? దేవుడు ఎందుకు మాట్లాడుతుందో తెలుసా? దేవుని వాక్యం ఏంటంటే, నా ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మనస్సు నీకున్నదా? యేసుక్రీస్తు వారికి కలిగి ఉన్న ఈ మనస్సు నీకున్నదా? అనగా నువ్వు ఎంచుకునే ప్రతి విషయంలో నీ తగ్గింపే అవపడాలి. నువ్వు చేసే ప్రతి కార్యక్రమంలో నీ వినయముతో కూడిన, నీ భక్తితో కూడిన నీ తగ్గింపే అవపడాలి తప్ప ఈ కార్యక్రమం ద్వారా 10 మందికి వీడిగో కక్షతోటి కార్యక్రమం చేసిండు, వాని మీద పగతోటి కార్యక్రమం చేసినటువంటి సాక్ష్యం పొందుకోవద్దు. లేదా ఇదిగో ఈ మీటింగ్ వల్ల ఇదిగో ఈయన గొప్ప ఏందో చూపించుకోవడానికి. అందుకే 3వ వచనంలో ఏమన్నది? కక్ష చేతనైనను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనంలో ఏమంటూ ఉన్నాడు? కక్ష చేతనైనను, వృధాతిశయము చేతనైనను ఏమీయు చేయక, ఏ పని చేయొద్దంటున్నాడు దేవుడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, నీకు కక్ష ఉంటే మీటింగ్లు మానేయి, నీకు సెల్ఫ్ గ్లోరిఫికేషన్ ఉంటే మీటింగ్స్ మానేయి, పనులు మానేయి, దేవుని సేవ మానేయి, అన్నీ మానేయి. కక్ష చేత, వృధాతిశయము చేత ఏమి చేయొద్దు. అలా చేస్తే నీకు నాకు నష్టం. నెక్స్ట్ ఏమంటున్నాడు? కక్ష చేత, వృధాతిశయము చేత ఏమీ చేయక ఏమంటున్నాడు? చదవండి. ఏ మనసు గలవారై? వినయము కలిగిన మనసు గలవారై ఒకనినొకడు తనకంటే మరి ఒకడు నా పొరుగువాడు యోగ్యముగా ఎంచుకొని మీలో ప్రతి వాడును తన సొంత కార్యములను మాత్రమే గాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. దేవునికి మహిమ కలుగును గాక. సో ఈరోజు మన సంఘంతో దేవుడు చెప్తున్న మాట, మీరును ఈ మనస్సు కలిగి ఉండుడి. నీ మాటలో తగ్గింపు కనబడాలి, నీ ప్రవర్తనలో తగ్గింపు కనబడాలి, నీ చూపులో తగ్గింపు కనబడాలి, నీ నడవడికలో తగ్గింపు కనబడాలి. నీవు చేసే ప్రతి పనిలో వినయముతో కూడిన భక్తి గలవారమై మనం తగ్గించుకోవచ్చు. కేవలం మనం ఏది చేసినా అల్టిమేట్గా దేవుని నామాన్ని మాత్రమే ఘనత వచ్చేలాగా మనం చేయాలి. అట్టి రీతిలో మనము మన సంఘం ఉండాలని కోరుకుంటూ ఈరోజు దేవుడు నీతో చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు నీవు కలిగి ఉండాలి. తల ఉంచుదామా? ప్రతి ఒక్కరం మోకరించుదామా?